నమస్తే వెల్కమ్ టు శ్రీప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం. మౌలిక వసతులకు లోటు లేకుండా ప్రణాళికలు అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. విశాఖ నగరంతో తనకు మంచి అనుబంధం ఉందని వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మనమిత్ర ద్వారా మెరుగైన సేవలను కూటమి ప్రభుత్వం అందజేస్తుందన్న మంత్రి నారా లోకేష్. విశాఖకు మరిన్ని ప్రతిష్టాత్మక సంస్థలు రాబోతున్నాయని, భవిష్యత్ పెట్టుబడులు అవసరాలకు తగ్గట్లుగా విశాఖ మాస్టర్ ప్లాన్ ఉండాలని అధికారులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మౌలిక వసతులకు లోటు లేకుండా ప్రణాళికలు అమలు చేయాలని అన్నారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్ఐపిబి భేటీ జరిగింది. ఏపీలో 20,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 4 కంపెనీల ఏర్పాటుకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ఈ కంపెనీల ద్వారా ఏపీలో 50,000కు పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఏపీలో 16,466 కోట్లతో సిఫీ ఇన్ఫినిట్ స్పేస్ లిమిటెడ్ సంస్థ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. విశాఖపట్నంలో మొదటి దశలో ఆ సంస్థ 1,466 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీంతో 200 మందికి ఉపాధి లభించనుంది. రెండో దశలో 15,000 కోట్లు పెట్టుబడులు పెడుతుండగా 400 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. విశాఖ ముద్రవాడలో సాత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1,500 కోట్ల పెట్టుబడులు పెడుతుండగా 25,000 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. వివిఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ ఎండాడాలో 1,250 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. విశాఖ నగరంతో తనకు మంచి అనుబంధం ఉందని, తాను చిత్ర పరిశ్రమలోకి వచ్చే ముందు ఇక్కడే నటనలో ఓనమాలు దిద్దుకున్నానని ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెల్లడించారు. బాల్యం నుంచి తనకు పెద్ద కోరికలంటూ ఏమీ ఉండేవి కావని, కానీ ఎప్పుడైనా అన్యాయం జరిగితే తిరగబడాలని అనిపించేదని చెప్పారు. సినిమాలోకి వచ్చి డబ్బు సంపాదించాలని ఎప్పుడు అనుకోలేదని, ఓ దశలో నటన కన్నా ఫిల్మ్ మేకింగ్ పైనే ఎక్కువ ఆసక్తి ఏర్పడిందని ఆయన వివరించారు. పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కథానాయకుడుగా నటించిన చిత్రం హరిహర వీరమల్లు ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు. తన సినిమాకు ఏపీలో టికెట్లు రేట్లు పెంచుకునేందుకు చంద్రబాబు నాయుడు అవకాశం ఇచ్చారని, అలాగే ఈ చిత్రం విజయం సాధించాలంటూ లోకేష్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారని పవన్ వివరించారు. పవన్ ఎక్కడికి వెళ్తే అక్కడే పుట్టాను అని చెప్పుకుంటాడు అంటూ కొందరు విమర్శిస్తుంటారని, వారు బావిలో కప్పలు వంటి వారని, వారు అంతకుమించి ఆలోచించలేరని విమర్శించారు. తన పేరులోనే పవన్ అని ఉందని, తాను ఎక్కడైనా ఉంటానని అన్నారు. తన దృష్టిలో కనిపించే దైవాలు అంటే అన్నా వదిలినేనని, వాళ్ళిద్దరూ తనను నమ్మారని ఆయన వెల్లడించారు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి పంపించాను. ఈ సినిమా టికెట్ రేట్ అందరికీ ఇచ్చినట్టుగానే ఇస్తే బాగుంటుంది, నిర్మాతలు నాకు చెప్పినప్పుడు నాకు సంబంధం లేదు, ఇది మీరు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి టేబుల్ మీద పెట్టండి, ఆయన ఇస్తే తీసుకోండి, ఆయన ఎంత ఎన్ని రూపాయలు ఇస్తే అని తీసుకోండి, అంతకుమించి నేను ఒక్క మాట కూడా చెప్పనని చెప్పాను. సో అలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సినిమాకి కావాల్సిన నాకేం ప్రత్యేకంగా ఏం చేయలేదు, కానీ అందరి హీరోలకి ఎలా చేశారో చేసినందుకు ప్రత్యేకంగా వారి మనస్ఫూర్తిగా మనందరి తరపున, మన అభిమానులందరి తరపున వారికి ఒక్కసారి బలమైన కరతాళ ధ్వనులతోటి కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఇందాకే వస్తూ ఉంటే మన యువ నాయకుడు, యువగళం ప్రతినిధి, 100 కిలోమీటర్లు ప్రయాణించిన నాయకుడు, తెలుగుదేశం యువ సారథి శ్రీ నారా లోకేష్ గారు ట్వీట్ చేసి పవన్ సినిమాలు బాగుండాలి, ఘన విజయం సాధించాలి అని మనస్ఫూర్తిగా ట్వీట్ చేసినందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నాకు బయటికి 10 మంది మధ్యలోకి రావాలంటే చాలా ఇబ్బంది ఉండేది. రూమ్లోంచి బయటికి రావాలంటే సిగ్గుపడిపోయాడు, ధైర్యం ఉండేది కాదు. కానీ లోపల చాలా ఆలోచించేవాడిని. ఏదన్నా సరే బయటకు వచ్చి ఏదైనా మాట్లాడాలి, గొంతు పెగల్చాలి అంటే లోపల బిగుసుకుపోయేది, భయం వచ్చేది, గొంతంతా ఉండలు పడిపోయాయి, ఉండలు చుట్టుకుపోయేది. అలాంటి సమయంలో మా అన్నయ్య గారు అడిగారు, నువ్వు ఏమవ్వాలని ఉందరా అంటే, నేను చాలాసేపు ఆలోచించాను. జస్ట్ బతకాలి ఉందని చెప్పాలనుకున్నా, ఆ మాట అంటే కొడతాడని చెప్పలే, ఏదో తెలివితే అట్లా చూపించుకున్నా. కానీ నాకు లోపల ఏముండిందంటే, నాకు ఏ కోరికలు లేవు. నాకు చిన్నప్పటి నుంచి నాకు పెద్ద ఏం కోరికలు లేవు, ఏదో మామూలుగా బతకడం తప్ప ఒక హీరో అవ్వాలనో లేదంటే సాధించాలనో లేదు. కానీ చిన్నప్పటి నుంచి ఉన్న ఒక్క మూల లక్షణం ఏంటంటే, అన్యాయం జరిగితే ఎదురుదాడి చేయాలని ఉంటుంది, నాకే జరగక్కర్లే. అలాగే సహాయం చేయాలనిపిస్తుంది. ఈ రెండు లక్షణాలు తప్ప
సినిమాలు చేద్దామని కానీ డబ్బులు సంపాదించాలని కానీ నాకు ఆలోచన లేదు. అలాంటి నాకు చదివేవాడిని. అలాంటి నాకు వీని ఇలా వదిలేస్తే ఎటు కాకుండా పోతాడని మా అన్నయ్య గారికి భయం వేస్తుందేమో. ఒక రోజున సత్యానంద్ గారిని పిలిపించి, ఆయన మంచుపల్లికి సినిమాలో ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తారంట. ఆయన పిలిపించి ఈయన ఢిల్లీ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఆయన అక్కడ చాలా పాల్గొని నేర్చుకుని ఆయన అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నాకు అప్పచెప్పి నన్ను ఆయనకి అప్పచెప్పి చేయమన్నారు. ఇప్పుడు ఇవన్నీ చెప్పాను అనుకోండి, ఈ పవన్ కళ్యాణ్ ఏ ఊరు వెళ్ళినా కనిగిరి వెళ్తే కనిగిరిలో పెరిగానంటాడు, వైజాగ్ వస్తే వైజాగ్లో పెరిగానంటాడు. కానీ నేనేం చేస్తాను, అందుకే నా పేరు పవనం. నేను తిరుగుతూ ఉంటాను, వెళ్తూ ఉంటాను. మనం పవనాలైతే అవి కూపస్తా మండూకాలు ఇలాగే మాట్లాడతారు. బావిలో కప్పలు గిరిగిసుకొని కూర్చుంటే వాళ్ళకి అర్థం కావు. పవనం తాలూకు శక్తి వాటికి అర్థం కాదు. పవనం సర్వంతర్యామి. సో అలాంటి నన్ను ఈరోజు సినిమా మేకింగ్ మీద కానీ వీటన్నిటి మీద అవగాహన వచ్చింది అంటే నాకు నా గురువు ఇచ్చిన నూరిపోసిన ధైర్యం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మనమిత్ర ద్వారా మెరుగైన సేవలను కూటమి ప్రభుత్వం అందజేస్తుందని ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. గతంలో ఎయిర్పోర్టు ఎలా ఒక ప్రాంత రూపురేఖలు మార్చిందో చూశామని తెలిపారు. తెలంగాణ జీడీపీలో ఎయిర్పోర్ట్ వల్ల ఆదాయం 17% నుంచి 18% పెరిగిందని వివరించారు. ఏపీలో పెట్టుబడులు ప్రోత్సహించడమే లక్ష్యంగా పారిశ్రామికవేత్తలతో విజయవాడలో సమ్మిట్ నిర్వహించారు. యుఏఈ పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ఈ సదస్సు జరిగింది. భారత్ యుఏఈ ఆర్థిక సంబంధాల బలోపేతంపై మంత్రి నారా లోకేష్ ఈ సదస్సులో ప్రసంగించారు. క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతిలో గేమ్ చేంజర్ అవుతుందని ఉద్ఘాటించారు. ఎవరు క్వాంటమ్ గురించి మాట్లాడినప్పుడు తాము క్వాంటమ్ యూజ్ కేసుల గురించి మాట్లాడుతున్నామని తెలిపారు. ఏఐ మందిని కలిగి ఉన్న మొదటి దేశం యుఏఈ అని వెల్లడించారు. ఏపీ ఇప్పుడు ఏఐని అప్డేట్ చేసుకుని హ్యాక్థాన్లు నిర్వహిస్తుందని వ్యాఖ్యానించారు. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయని కొంతమందిలో ఆందోళన ఉందని, అయితే పారిశ్రామిక విప్లవం మరిన్ని ఉద్యోగాలు తెచ్చిందని అన్నారు. అలా ఏఐ కూడా చాలా ఉద్యోగాలు తెస్తుందని, ఏఐ మనకు వే ఆఫ్ లైఫ్ అని చెప్పారు. దీన్ని బేసిక్ డ్రాఫ్టింగ్ కు వాడతానని చెప్పుకొచ్చారు. ఈ సమావేశం సారాంశాన్ని సమ్మరైజ్ చేయడానికి ఏఐని ఉపయోగిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. You know, in the past we've seen how airport transforms the entire economy. Like look at Hyderabad airport, I think now contributes close to 16 or 18% of Telangana's GDP. I believe that's what data centers actually can do. And data centers can be the nucleus for actual innovation and to kickstart the entire economic activity. This is the foresight that we had way back in 2017-18 when ChatGPT in the current form didn't even exist. That's where we roped in all of them to come to Vizag to make it the data city for India. Last 5 years was a blip, but now we are sort of accelerating that journey. And we want to lead the entire data revolution in India, and we believe we have the right ingredients in Visakhapatnam. And definitely I'm leaning on G42 to support us in this journey. I think UAE and India have a lot in common. Definitely India is the future. We will be a $30 trillion economy by 2047, no questions about it. And Andhra Pradesh will be about a $2.5 trillion economy by then. So we have great aspirations. And then we have the fire in ourselves to actually deliver this. And to be fair, a flight from UAE to Visakhapatnam or Vijayawada is not more than 3 hours. So we are a lot closer to them than Europe is or US is. So I think there's a lot more synergies that we can actually build on. I think there's a lot for Andhra to learn in terms of the investments now you're doing in the UAE. Second, as a HRD minister for me, it's exciting times because curriculum revamp is required. Gone are those days of traditional programming. I think now we are coming about with the AI age and quantum, which is the next revolution. So the first quantum 150-bit qubit computer is going to be coming here to Amravati. And that's where I think there's a lot of areas that we can actually collaborate in terms of curriculum, in terms of investments. We did discuss opportunities about data embassies, where India's data can be housed in an embassy in UAE and vice versa, hopefully in Visakhapatnam. And I think this kind of collaboration at a G2G level, I think is going to be critical for both our countries to sort of now work together and really strengthen our relationships. So I was jokingly telling Manu that if I implement AI and traffic violation, then I'll be out of a job.
I think it's something that we need to learn, bring it slowly in, and we need to create the entire impetus in the right direction. Because the harsh reality sometimes does hurt, but I think we have to prepare the public of Andhra Pradesh in the right direction to actually adopt AI. Saying that, I think to be fair, there's a lot of fear around AI, whether we will lose jobs. And my only say has been that every industrial revolution has ended up creating more jobs than it has displaced. And countries that have adopted to that industrial revolution have done exceedingly well. So in the IT revolution, India has been the biggest gainer. I believe in the AI revolution, India will be the biggest gainer. But I think there's a lot to lean on to UAE and what they're doing, and specifically in G42. And there's something for us to sort of learn and look at the areas of synergy and implement those here in Andhra Pradesh. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయింది. బీపీఎస్ ఎల్ఆర్ఎస్ స్కీములకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. బిల్డింగ్ ఫినలైజేషన్, లేఅవుట్ల రెగ్యులరేషన్లకు ఆమోదం వల్ల నిర్మాణాలు, లేఅవుట్లు క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉంది. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయింది. సింగపూర్ పర్యటనకు సంబంధించి కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ఏపీకి పెట్టుబడులు, కొత్త పరిశ్రమల లక్ష్యంగా బాబు సింగపూర్ టూర్ పై చర్చ జరగనుంది. ఎస్ఐపిబి ప్రతిపాదనలకు ఆమోదం తెలుపనుంది. సిఆర్డీ ప్రతిపాదనలకు సంబంధించి చర్చ జరిగింది. నాలా చట్ట సవరణకు సంబంధించి చర్చించనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ లో నిర్ణయం తీసుకుంది. 4 కొత్త పాలసీలకు సంబంధించి కేబినెట్ లో చర్చ జరిగింది. ప్రభుత్వంలో సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్త శాఖ ఏర్పాటుకు సంబంధించి కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. 2వ విడత ల్యాండ్ పూలింగ్ కు సంబంధించి టేబుల్ ఐటమ్ గా చర్చించే అవకాశం ఉంది. ప్రపంచ దేశాలకు పెద్ద సవాలుగా మారిన పేదరికాన్ని నిర్మూలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం P4 పేదరికాన్ని పారదోలే కార్యక్రమం అనే సమగ్ర విధానాన్ని రూపొందించిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. P4 కార్యక్రమం వివరాలతో త్వరలో www.povertyp4@ap.government.in వెబ్సైట్ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఆయన వెల్లడించారు. సచివాలయంలో మంత్రి నాదెళ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన తెనాలి విజన్ యాక్షన్ ప్లాన్ సమావేశం అనంతరం ఆయన అధికారులతో కలిసి P4 పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2047 విజన్లో భాగంగా 2029 నాటికి 50 లక్షల కుటుంబాలను పేదరికం నుంచి అభివృద్ధి వైపు నడిపించేందుకు ఈ బృహత్కర కార్యక్రమాన్ని రూపొందించిందని వివరించారు. పేదల సంక్షేమం, సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను గుర్తించి వారికి అవసరమైన మద్దతు కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. నిరుపేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా మార్చడమే P4 ప్రధాన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. తెనాలి నియోజకవర్గంలో సుమారు 14,280 బంగారు కుటుంబాలను ఇప్పటికే గుర్తించామని, వారికి అండగా నిలిచేందుకు 376 మంది వ్యక్తులు ముందుకు వచ్చారని తెలిపారు. వీరు దాదాపు 3,289 మందిని దత్తత తీసుకున్నారని చెప్పారు. డేటా వెరిఫికేషన్ అనంతరం వీరి సహకారంతో ఆ కుటుంబాలకు ఉపాధి, విద్యకు తోడ్పాటు, వ్యవసాయ సాగు, మార్కెటింగ్, బ్యాంకు రుణాలు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి వైద్య సహాయం వంటి అంశాల్లో సహాయాన్ని అందజేయడం జరుగుతుందని అన్నారు. కార్మికుల సామాజిక ఆరోగ్య భద్రత లక్ష్యంగా నూతన స్త్రీ ఆరోగ్య బీమా పథకంతో కార్మికుల జీవితాలకు ధీమా కల్పిస్తున్నామని ఈఎస్ఐసి ప్రాంతీయ డైరెక్టర్ ఎం రామారావు పేర్కొన్నారు. ఈ పథకాన్ని కర్మాగారాలు, సంస్థల యాజమాన్యాలు, ఉద్యోగులు, కార్మికులు స్వచ్ఛందంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 69,632 కర్మాగారాలు, సంస్థలు నమోదయ్యాయని, దాదాపు 14 లక్షల మంది ఉద్యోగులు ఈ పథకం కింద ఉన్నారని ఎం రామారావు వివరించారు. కార్మికుల సామాజిక ఆరోగ్య భద్రత లక్ష్యంగా నూతన స్త్రీ ఆరోగ్య బీమా పథకంతో కార్మికుల జీవితాలకు బీమా కల్పిస్తున్నామని, ఈ పథకాన్ని కర్మాగారాలు, సంస్థల యాజమాన్యాలు, ఉద్యోగులు, కార్మికులు స్వచ్ఛందంగా సద్వినియోగం చేసుకోవాలని ఈఎస్ఐసి ప్రాంతీయ డైరెక్టర్ ఎం రామారావు కోరారు. విజయవాడ గుణదల్లోని సంస్థ కార్యాలయంలో యజమానులు, ఉద్యోగుల రిజిస్ట్రేషన్ ప్రమోషన్ పథకం ప్రచార సామగ్రిని ఈఎస్ఐసి ప్రాంతీయ డైరెక్టర్ ఎం రామారావు అధికారులతో కలిసి ఆవిష్కరించిన అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్మిక రాజ్య బీమా సంస్థ 196వ సమావేశంలో స్త్రీ పథకానికి ఆమోదం లభించిందని, ఈ పథకాన్ని ఉపయోగించుకుంటూ కర్మాగారాలు, సంస్థలు స్వచ్ఛందంగా నమోదుకు ముందుకు రావాలని సూచించారు. ఈ పథకం ద్వారా యజమాని ప్రకటించిన తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చెల్లుబాటు అయ్యేదిగా పరిగణించడం జరుగుతుందని, రిజిస్ట్రేషన్ ముందు కాలానికి ఎలాంటి కాంట్రిబ్యూషన్ లేదా ప్రయోజనం వర్తించదన్నారు. రిజిస్ట్రేషన్ ముందు కాలానికి ఎలాంటి తనిఖీ లేదా గత రికార్డుల కోసం డిమాండ్ చేయడం జరగదన్నారు.
జరిమానాల భయాన్ని తొలగించడంతో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియను సరళీకృతం చేసినట్లుగా వివరించారు. ఈ పథకం రాకముందు నిర్దిష్ట సమయంలోపు నమోదు చేసుకోకపోతే చట్టపరమైనటువంటి చర్యలు, పాత బకాయిల డిమాండ్ తలెత్తే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఈ స్ప్రే పథకంతో ఆ అడ్డంకులు తొలగాయని, ఇప్పటి వరకు నమోదు కాని కర్మాగారాలు, సంస్థలు తమ కార్మికులను ఈఎస్ఐ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ఈ పథకం వీలు కల్పిస్తుందని, త్వరితగతిన నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 69,632 కర్మాగారాలు, సంస్థలు నమోదయ్యాయని, దాదాపు 14 లక్షల మంది ఉద్యోగులు ఈ పథకం కింద ఉన్నారని వివరించారు. ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్లో కానీ ఫ్యాక్టరీలో కానీ 10 మంది ఎంప్లాయీస్ ఉంటే 21,000లో శాలరీ వాళ్ళు డ్రా చేసేటట్టయితే వాళ్ళందరినీ కవర్ చేయాల్సి వస్తుంది. ప్రస్తుతానికి భారతదేశంలో ఆల్మోస్ట్ 22 లక్షల ఎస్టాబ్లిష్మెంట్స్ కవర్ అయ్యి ఉన్నాయి. అందులో ఆల్మోస్ట్ 15 కోట్ల బెనిఫిషియరీస్ రిజిస్టర్ అయ్యి ఉన్నారు. ఈ స్కీమ్ మెయిన్గా నడిచేది ఎంప్లాయీస్ పే చేసే కంట్రిబ్యూషన్ ప్రకారం. ఎంప్లాయర్స్ 3.25% కంట్రిబ్యూట్ చేస్తే ఎంప్లాయీస్ 0.75% కంట్రిబ్యూట్ చేస్తారు. ఈ స్కీమ్లో ప్రధాన అంశం ఏంటంటే ఎక్కడ కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా మీద బర్డెన్ ఉండదు. మొత్తం అంతా ఎంప్లాయీస్ కంట్రిబ్యూషన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మన స్టేట్ సంబంధించిన వరకు అయితే 1955లో ఈ స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో. ప్రస్తుతానికి మనకున్న 26 డిస్ట్రిక్ట్లో 679 మండలాల్లో మొత్తం విస్తరించి ఉంది స్కీమ్. మనకి ప్రస్తుతానికి 14 లక్షల ఐపీస్ రిజిస్టర్ అయ్యి ఉన్నారు. ఒక 69,000 ఎంప్లాయర్స్ రిజిస్టర్ అయ్యి ఉన్నారు. స్కీమ్ని ఆంధ్రప్రదేశ్లో రన్ చేయనందుకు మనకు విజయవాడలో ఒక రీజనల్ ఆఫీస్ ఉంది, విశాఖపట్నంలో, తిరుపతిలో సబ్ రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. అలానే ఒక 19 బ్రాంచ్ ఆఫీసెస్, ఒక 4 డీసీబీఓ అంటే డిస్పెన్సరీ కమ్ బ్రాంచ్ ఆఫీస్, ఒక 79 డిస్పెన్సరీస్, ఒక 4 స్టేట్ రన్ హాస్పిటల్స్, ఒక కార్పొరేషన్ రన్ హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్లో రన్ అవుతున్నాయి. మనకి స్టేట్ రన్ హాస్పిటల్స్ విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతిలో ఉన్నాయి. కార్పొరేషన్ రన్ చేసే హాస్పిటల్ కాకినాడలో ఉంది. ఈఎస్ఐ నుంచి ముఖ్యంగా 5 రకాల బెనిఫిట్లు ఉంటాయండి. మొదటి బెనిఫిట్ మెడికల్ బెనిఫిట్. అది ఒక ఏదైనా ఎంప్లాయీ మొదటి రోజు నుంచి బెనిఫిట్ పొందవచ్చు. జాయిన్ అయిన దగ్గర ఏదైనా ఉద్యోగంలో చేరిన తర్వాత ఏమైనా మెడికల్ రిక్వైర్మెంట్ వస్తే ఈఎస్ఐ డిస్పెన్సరీ నుంచి కానీ హాస్పిటల్స్ నుంచి కానీ, ఒకవేళ మా దగ్గర ఆ సదుపాయం లేకపోతే కావాల్సిన సదుపాయం టైఅప్ హాస్పిటల్ నుంచి కానీ మెడికల్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇది డే 1 నుంచి ఇవ్వడం జరుగుతుంది. అలానే సిక్నెస్ బెనిఫిట్. ఒకవేళ ఏదైనా ఉద్యోగికి ఏమైనా ఇంట్లో ఉండవలసిన అవసరం వస్తే అనారోగ్యం వల్ల వాళ్ళకు కూడా ఇంట్లో ఉన్నప్పుడు 70% ఆఫ్ ది శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అలానే డిసేబుల్మెంట్ బెనిఫిట్. దీని ప్రకారం ఎవరైనా ఎంప్లాయీకి ఏమైనా ఎంప్లాయ్మెంట్లో ఉన్నప్పుడు డిజేబుల్మెంట్ అయితే అది టెంపరీ కావచ్చు, పర్మనెంట్ కావచ్చు, 90% ఆఫ్ ది శాలరీ ఈఎస్ఐ పే చేస్తుంది. డిపెండెంట్ బెనిఫిట్. దీని ప్రకారం ఏదైనా ఎంప్లాయ్మెంట్ వల్ల మరణిస్తే వాళ్ళకి 90% ఆఫ్ శాలరీ వాళ్ళ డిపెండెంట్స్కి పే చేయడం జరుగుతుంది వాళ్ళ లైఫ్ లాంగ్. ఇందులో అన్ని రకాల ఎంప్లాయీస్ కవర్ అవుతారండి. కాంట్రాక్ట్ అని, టెంపరీ అని, పర్మనెంట్ అని ఏం డిఫరెన్షియేషన్ ఉండదు. అందరు ఎంప్లాయీస్ కవర్ అవుతారు. తర్వాత డే 1 నుంచి అన్ని బెనిఫిట్స్ వస్తాయి. తర్వాత దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ ఏమీ లేదు. ఏ ఏజ్ లిమిట్ వరకైనా ఇవ్వడం జరుగుతుంది. అలానే మెడికల్ బెనిఫిట్కి అప్పర్ సీలింగ్ ఉండదు. ఎన్ని లక్షలైనా ఎన్ని కోట్లైనా ఈఎస్ఐ భరించగలదు. అలానే రిటైర్ అయిపోయిన తర్వాత కూడా కేవలం నెలకు 10 రూపాయలు పే చేయడంతో వాళ్ళకి అన్ని రకాల బెనిఫిట్లు ఇవ్వడం జరుగుతుంది. సార్ ఆంధ్రప్రదేశ్లో మనకి 14 lakh ఐపీస్ ఉన్నారండి రిజిస్ట్రేషన్. ఎంప్లాయర్స్ అయితే ఒక 69,000 ఎంప్లాయర్స్ ఉన్నారండి స్టేట్లో. లాంచ్ అంటే యాక్చువల్లీ జూలై 1 నుంచే స్టార్ట్ అయిందండి. ఇప్పటి వరకు ఒక 700 to 800 అయ్యారు. దీనికి యాక్చువల్గా ఏంటంటే పబ్లిసైజ్ చేయడం గురించి ఈ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఈరోజు రిజిస్టర్ చేయించుకుంటే మీకు ఏం అడ్వాంటేజ్ వస్తుందని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకోవాలండి. మేము యాక్చువల్లీ ఏంటంటే లా ఎన్ఫోర్స్ చేయకుండా వాళ్ళు వాలంటరీగా స్వచ్ఛందంగా చేసుకునేటట్టు వాళ్ళు మోటివేట్ చేద్దామని చెప్పాను. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ ఎంప్లాయర్స్కే కాదు, సపోజ్ ఆల్రెడీ రిజిస్టర్ అయిన ఎంప్లాయర్ ఉన్నారు, వాళ్ళు ఒక 10 మందిని రిజిస్టర్ చేయించారు, ఇంకొక 10 మంది ఉన్నారు వాళ్ళు చూపించుకుంటే పాత బకాయిలు ఏం అడగకుండా వాళ్ళని కూడా ఇప్పటి నుంచి స్కీమ్లో జాయిన్ చేపిస్తారు. ఏడాది కాలంలోనే చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దేశంలోని అతిపెద్ద లిక్కర్ స్కామ్ కు తెరదీసిందని మాజీ మంత్రి పొంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రాన్ని మధ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చి నిత్యం అవినీతి సొమ్ముతో జేబులు నింపుకోవడంలోనే చంద్రబాబు నాయుడు నిమగ్నమయ్యారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం మాజీ హోంమంత్రి తానేటి వనిత, మాజీ ఎంపీ
మర్గాని భరతలతో కలిసి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని కలిసి పరామర్శించిన అనంతరం జైలు బయట మీడియాతో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్ఆర్సీపీ శ్రేణులపై తప్పుడు కేసులతో జైలుకు పంపాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నాడని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ శ్రేణులను నాయకులను తప్పుడు కేసులతో వేధించాలనే ఉద్దేశంతో పనిచేస్తుందని ఆరోపించారు. ఏపీలో తాలిబాన్ పాలనను తలపిస్తుందని మండిపడ్డారు. ఒక ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిన గౌరవాన్ని సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు విస్మరిస్తున్నారని అన్నారు. ఇలాంటి తప్పుడు కేసులకు వైఎస్ఆర్సీపీ భయపడేదే లేదని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులకు చట్ట ప్రకారం ఇవ్వాల్సిన సదుపాయాలను కల్పించవలసిన అవసరం లేదా అని ప్రశ్నించారు. ఒక తీవ్రవాదులను చూసినట్లుగా వారిని చూడటం దారుణం. ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. అనేక రకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన భూమిక పోషించే నాయకులందరినీ కూడా టార్గెట్ చేసి అనేక విధాల ఇబ్బందులు పెడతా ఉన్నారు, అనేక రకాల కేసులు పెడతా ఉన్నారు. ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తే ఒక తాలిబాన్లనో లేకపోతే ఏదో విదేశీ టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వారిని ట్రీట్ చేసే విధంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. మరి ఒక ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ప్రజాప్రతినిధులుగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ వారి మంత్రివర్గ సభ్యులు కానీ ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు నాకు అర్థం కావడం లేదు. మరి ఇది ఇలాగే కొనసాగిన ఇబ్బంది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తప్పకుండా ఈ పరిస్థితిని అధిగమించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉంటాయి. మరి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఒక ప్రజాప్రతినిధులకు న్యాయపరంగా ఇవ్వాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఇవ్వాలన్నా పని లేదా? వారిని టెర్రరిస్టుల మాదిరి చూసి ఆ విధంగా మీరు వారిని ట్రీట్ చేస్తారా? ఈరోజు జరిగే స్కామ్ భారతదేశంలోనే ఇంకా పెద్ద స్కామ్, ఈ లిక్కర్ స్కాము. అక్కడ ఢిల్లీలో ఆ ప్రభుత్వం గవర్నమెంట్ షాపులను తీసి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చింది. ఇక్కడ మన ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసి ప్రభుత్వం నడిపింది. ఈరోజు మళ్ళా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పే విధంగా ప్రభుత్వం నుంచి తీసి ప్రైవేట్ వ్యక్తులకు చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది. ఈరోజు అధిక ధరలే కాకుండా అధికంగా ఎక్కువ లిక్కర్ అమ్ముడు పోతాం. ఇంటింటిలోనూ కూడా బాటిల్ ద్వారా సప్లై చేసే పరిస్థితి ఉంది. బెల్ట్ షాపులు కాదు, ప్రతి ఇంటికి కూడా సప్లై చేసే పరిస్థితి ఉంది. మరి ఈరోజు అయినా కూడా ఆదాయం ఏమైనా పెరిగిందా గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంటే? అంటే ఎక్కడ కూడా పెరగలేదు. మేము చేసిందల్లా కూడా ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసి ప్రభుత్వం నడిపింది. నీకేమో మీ ప్రభుత్వం దీపేటప్పటికి 2014 నుంచి 19 దాకా, ఆ రోజు 2018-19లో కేవలం 17,000 కోట్లు మీ ఆదాయం ఉన్నది. మా ప్రభుత్వం దిగిపోయేటప్పటికి క్వాంటిటీ తగ్గింది, రేట్లు పెరిగాయి, మేము అధిక ధరలు పెట్టి గవర్నమెంట్ నుంచి తీసి. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని ప్రకటించారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టామని వెల్లడించారు. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రానికి ఐటీలు పెట్టుబడులు వస్తున్నాయని, యువతకు కొత్త ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయని ఆయన వెల్లడించారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ అనుచరులు ఓ దళిత యువకుడిపై దాడి చేశారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మంత్రి స్పందించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన, మొన్న అమలాపురం ఘటనలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంతమంది డబ్బులు తీసుకున్నారు. ఉద్యోగాలు రాకపోవడంతో డబ్బులు ఇచ్చిన వారు దాడి చేస్తారని తెలిపారు. అయితే దాడి చేసిన వారు నా అనుచరులు అని వైసీపీ బ్యాచ్ నాపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అవసరం లేని విషయాలను ట్రోల్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వంలో దాచుకున్న జగన్ మద్యం తాగి మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇక నా అనుచరులు దాడి చేశారు అంటున్నారు. అనుచరులు అంటే నాతో తిరిగారా, నా కారు ఎప్పుడైనా ఎక్కారా అని ప్రశ్నించారు. ఒకటి కాదు, 2 గ్రీవెన్స్ అయినా సరే అర్హులందరికీ కూడా పడాలి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పడాలని ఈ గ్రీవెన్స్ రైజ్ చేయటం అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా గత 5 ఏళ్ల పాలనలో ఎక్కడ రేషన్ కార్డులు కొత్తవి ఇవ్వడం జరగలేదు. అదేవిధంగా పెన్షన్లు కూడా కొత్తవి ఎక్కడ కూడా ఇవ్వడం జరగలేదు. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రేషన్ కార్డులు కానీ కొత్త పెన్షన్లు కానీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే పెట్టుబడులు వెల్లువలా వస్తూ ఉన్నాయి. ఈరోజు 20,000 కోట్ల పెట్టుబడులు ఐటీ శాఖ నుంచి తీసుకురావడం మన నారా లోకేష్ గారు సమర్థవంతంగా తీసుకురావడం జరిగింది. సుమారు 50,000 జాబులు కూడా ఇవ్వడం జరుగుతుంది.
హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తులందరికీ కూడా ఇందులో జాబులు రావటం, అదే ఎక్కువ శాలరీస్తో ఈ జాబులు రావడం జరుగుతుంది. మీకు తెలుసు, ఈ నిన్న అమలాపురం సంఘటన 3 days బ్యాక్ జరుగుతున్నప్పుడు అందులో ఒక వ్యక్తి, మహేష్ అనే వ్యక్తి, అలాగే శంకర్ అనే వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొంతమంది బాధితుల దగ్గర డబ్బులు తీసుకున్న తర్వాత ఈ బాధితులు కొంతమంది మధ్యవర్తుల వద్దకు వెళ్ళి, విజయ్ అనే మధ్యవర్తి దగ్గరికి వెళ్ళి ఇలా అతనికి డబ్బులు ఇచ్చామని చెప్పడం, ఈ విజయ్ అన్న అతని అనుచరులు ఈయన్ని కొట్టడం జరిగింది. ఈ మహేష్ అన్న అతన్ని, శంకర్ అన్న అతన్ని. అయితే ఇందులో వైసీపీ పేటీఎం బ్యాచ్ ఇన్వాల్వ్ అయ్యి మంత్రి గారు అనుచరులు ఇందులో కొట్టిన వాళ్ళు అని అభియోగం చేస్తూ ఉన్నారు. కొట్టిన వ్యక్తి ఎవరైనప్పటికీ చట్టం అతని చేతిలోకి తీసుకోవడం జరిగింది. అతను కొట్టే అర్హత అతనికి లేదు. అయితే కొట్టడం వల్ల అతను ఏ శిక్ష అయినా సరే వేయమని చెప్పడం జరిగింది. అతనికి అసలు బయటకు వదలొద్దు, అతని వెనకాల ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా బయటికి లాగండి. ఇందులో అలాంటి వ్యక్తుల్ని మన సభ్య సమాజంలో వెంటనే వదిలేస్తే మళ్ళీ ఈ కులాంతరంగా గొడవలు జరుగుతాయని చెప్పడం జరిగింది. అయితే వైసీపీ బ్యాచ్ అంతా కూడా నా అనుచరులు అంటూ ఉన్నారు. నా అనుచరులు అవ్వడానికి నా కారులో తిరుగుతున్నారా, లేకపోతే నా దగ్గర ఉద్యోగాలు చేస్తున్నారా అని అడుగుతూ ఉన్నాను. వాళ్ళందరూ కూడా నా గ్రామం అయితే, నా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా నా అనుచరులు అవ్వాలని లేదు. నాతో ఫోటోలు దిగుతారు, లేకపోతే నా గ్రామంలో నాతో పాటు ఒక గ్రామస్తుడు అవటం వల్ల అతను నా అనుచరులు అంటాం అవివేకం అని తెలియజేసుకుంటూ, అలాగే ఏదైతే ఎల్లమెల్లి విజయ్ అనే వ్యక్తి కొట్టాడో ఆ కొట్టిన వ్యక్తి కొడుకు మా కాలేజీలో చదువుతూ కొద్ది పోకిరీ వేషాలు వేస్తూ ఉంటే అతను సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అయితే అక్కడ తప్పు జరిగితే ఉపేక్షించే పరిస్థితి లేదు అని అది క్లియర్ కట్గా మేము చెప్పదలిచాం. ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ నిరంతరం ఏదో ఆశిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడవలసింది ఒకటే, మోసపోయిన వాళ్ళు, మోసం చేసినవాడు. మోసం చేసిన వాడిని కొట్టిన వాళ్ళు దోషులుగా ఉన్నారు ఈ రోజున. ఖచ్చితంగా శిక్షించవలసిందే వాళ్ళు, ఎంతటోళ్ళైనా ఏదైనా సరే. అలాగే సంబంధం లేని వాళ్ళని దీంట్లోకి తీసుకుని వచ్చి ఏదో 4 పోస్టులు పెట్టి వైసీపీ అఫీషియల్ పేజీలో పెట్టేసినంత మాత్రాన అక్కడ ఇంటెలిజెన్స్ ఉంటుంది, చట్టం దాని పని అది చేసుకుపోతుంది. చట్టాన్ని చేతిలో తీసుకున్న వాళ్ళని ఉపేక్షించమని అన్నం తింటున్న వాళ్ళు ఎవరూ కూడా అనరు. అలాగే నా కాలేజీకి కానీ నాకు కానీ 1% ప్రమేయం కూడా లేదని తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ ఉందో వాళ్ళు ఓరవలేనితనం, ఈ సంక్షేమం అభివృద్ధి అనేది చూడలేకపోతూ ఉన్నారు. అదేవిధంగా రపరప నరికేస్తానని ఒకళ్ళు అంటుంటే చీకట్లో నరికేయమని ఇంకొకళ్ళు అంటూ ఉన్నారు. వీళ్ళకి బహుశా గత 5 సంవత్సరాల్లో తాగిన మద్యం వికటించి మానసికంగా ఇబ్బంది పడుతున్నారని నాకు భావం కలుగుతూ ఉంది. ఏదేమన్నప్పటికీ ఈ 3-4 రోజులు అవసరం లేని అన్ని ట్రోల్ చేసి ఏదో సాధిందాం అనుకున్న వైసీపీ పేటీఎం బ్యాచ్కి ఒకటే చెప్తా ఉన్నా, మీరేమన్నా గత ప్రభుత్వంలో దాచుకున్న మీ జగనన్న ముందు ఉంటే ఈరోజు తాగి ఫుల్గా పడుకుని పొద్దున్నే మళ్ళీ పిచ్చివాగడు వాగాలని కోరుకుంటూ, ఏదేమన్నప్పటికీ ఈ ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి అనేది సమపాళ్ళుగా తీసుకెళ్తూ, అలాగే ప్రతి ఇంటికో పారిశ్రామికవేత్త రావాలి అనే ఆకాంక్షతో ఎంఎస్ఎంఈ కార్యక్రమాలని చాలా ఫోర్స్ఫుల్గా అందరినీ ఇంప్లిమెంట్ చేయండి. మీరు 5 లక్షల లోన్ ఏమైనా ఇస్తుంటే వాటిని కేవలం చిన్న సూక్ష్మ తరగతి పరిశ్రమలు పెట్టుకోండి తప్ప దాన్ని డైవర్ట్ చేయొద్దని చెప్పడం జరుగుతూ ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని వాయువ బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం కూడా ఉంది. తదుపరి 24 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈశాన్య అరేబియా సముద్రం నుంచి పశ్చిమ మధ్య దానిని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా దక్షిణ గుజరాత్, ఉత్తర మధ్య మహారాష్ట్ర, విదర్భ, తెలంగాణ, కోస్తా ఆంధ్ర మీదుగా సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ఒక ద్రోణి కొనసాగుతుంది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో రాగల 3 రోజుల వరకు వాతావరణ సూచనలు అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు తెలియజేశారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం. మౌలిక వసతులకు లోటు లేకుండా ప్రణాళికలు అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. విశాఖ నగరంతో తనకు మంచి అనుబంధం ఉందని వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మనమిత్ర ద్వారా మెరుగైన సేవలను కూటమి ప్రభుత్వం అందజేస్తుందన్న మంత్రి నారా లోకేష్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.